ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు విషయం ఏందంటే, మనం ఇంకో డ్యూటీకెళ్తున్నాము. ఇక్కడ వెళ్తా ఉంటే చూడండి దారిలో జాగ్రత్తగా తోలాల బండ్లన్నీ. ఇంక మన బండయితే తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వెళ్తా ఉంటే ఈ స్పాట్ కనపడ్డది చూసారు గదా! ఏందో చూడండి ఆ స్పాట్. ఇదే ఆ స్పాట్. స్పాట్‌లోకెళ్తే నాకు చెట్టుకు పండిన కాయలే కావాలని జెప్పి అన్న ఓనర్ చూస్తే ఈ మాట అన్నాడు. పని చేయి అయితే నువ్వు దెంగి నువ్వు దెంగి ఇంక అంత మాట అన్న తర్వాత గూడా మనం ఏం జేస్తాం, మనకి కాయల మీద బాగా టెంప్ట్ అయ్యాము. సరేలే అని జెప్పి ఇంకేందుందని జెప్పి కోస్తున్నాను. ఆడ కాయలేమి లేవు మొత్తం కోసుకొని తినుండారు. వీడియో కోసం సోది ఎంగుతున్నాను అంతేనాడ. ఇంకో 4 కాయలు కోసుకొనైతే అట్టా వచ్చాను. తోటలో అయితే చాలా ఉన్నాయి కాయలైతే చూడ్డానికైతే. అక్కడ కానీ పండలేదవి. సర్లే ఇంక మనం ఏం జేస్తాం అని జెప్పి 1.5 కేజీ పైన తీసుకున్నాం. రూ. 70 ఇమ్మన్నారు న్యాయంగా ఇచ్చేసాను. ఇంక మధ్యాహ్నం అయింది. దీన్నొక తట్టు తట్టా. ఇంకా సాయంత్రం గూడా అయిపోయింది. దీన్ని గూడా ఒక తట్టు తట్టా. మనమేందంటే చికెను బయట నుంచి తెప్పించుకొని ఇక్కడ డాబాలో చేపించుకొని తిన్నాం. వాళ్ళు తీర్థం పుచ్చుకున్నారు. మనదేందంటే ఫుడ్ సెక్షన్ వరకే. ఈ ఊరికనే ఈటిలిని ఎడాపెడా తట్టేసి ఇంకా ఆడ్నించైతే మనం మన బండేసుకొని రప్ప రప్ప వచ్చేసాం. ఈ వీడియోకి ఇంతే. ఉంటా. బాయ్.